వారేమంటా ఉన్నారు ఆందోళన వ్యక్తం చేస్తాను. అమ్మా మీ కాడ ఎంత వసూలు చేసారమ్మా డబ్బులు? 80 లక్షలు నాయన. 80 బాలాజీ ఇవ్వాలి, మధు ఇవ్వాలి, వీడి ఇవ్వాలి, ఆడి ఇవ్వాలని చేయి నెత్తి మీద చేయి పెట్టి కొండ పెట్టినారు. ఇంకేం చావాలి? మందు డబ్బలు ఉంది చేట్ల, ఏం లేవు. మందు డబ్బలు ఉంది చేట్ల. 3-4 చచ్చిపోయినారు. చచ్చినా కానీ ఇట్లా కళ్ళు తీసి చూడలేరు. 10 రూపాయలు దానానికి ఇవ్వలేరు, దినానికి ఇవ్వలేరు. మొత్తం జేబులో పెట్టుకున్నారు. ఎవరు ఇస్తారు? ఎవరు మా కోసం చచ్చినారా వాళ్ళు? ఏమని చెప్పి వసూలు చేసినాము డబ్బులు? 20 రూపాయలు వడ్డీ నడుస్తుంది, 10 రూపాయలు వడ్డీ నడుస్తుంది. మీరు ఎక్కడ పో బాగురు, మేము అన్నాం కదా, ఇస్తాం కదా అని ఇంకా అదే పాట. ఇష్టం అంటే ఇయ్యరి, కష్టం ఇయ్య బాగు, మేము నమ్మకం అంటే ఇయ్యరి, నమ్మకం లేకపోతే ఇయ్య బాగురి అని చెబితే ఎవరికైనా ఆశ పుడతాయి కదా నాయన, ఆశ పుడతాయి కదా. అందుకని ఇచ్చినారు. మొత్తం కోపలు మొత్తం లేపుకున్నారు. వాళ్ళు కొన్ని తిన్నారు, కొన్ని చిన్న రెడ్లు తిన్నారు. అడగకపోతే ఏమంటున్నారు? ఇల్లు కట్టుకున్నాడు మరి ఇక్కడే, మరి మేము అడిగే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ అడిగినప్పుడు డబ్బులు ఇస్తాను వాళ్ళు చెప్తేనేనా? బాలాజీ వచ్చి నాయన, బాలాజీ వచ్చి నిలబడి చెప్పాలి, నిలబడి చెప్పాలి. ఇక నాయన నీకు ఇంత ఇచ్చినా, నాకు వాడు హర్జెట్లు ఎంత ఇచ్చినాడు అని చెప్పాలి కదా. మాకు చెప్తేనే కదా. వాళ్ళు ఎదురు వస్తాడు. ఇగో పావులా ఉంది, బేడ ఉంది, నీస్తేనే మాకు కూడా కడుపులు నిండుతాయి కదా నాయన. మాకు కూడా కడుపులు నిండుతాయి, మాకు కూడా మొత్తం సంతోషం ఉంటుంది కదా. చెల్లె పెండ్లు చేసినాడు. చెల్లె పెండ్లు చేసి మళ్ళీ ఇక్కడ కూర్చొని ఈడ కూర్చొని ఊరికి టండానికి ఇస్తామని చెప్పినాడు. టండా లేదు, ఊరు లేదు, ఆరు లేదు, ఏం లేదు. ఏమని చెప్పి వసూలు చేశాడు మధు అనే వ్యక్తి? మీకు డబ్బులు వసూలు చేయడానికి ముందుగా ఏం మాట్లాడారు మీతో? ఫస్ట్ వాళ్ళు నమ్మకంగా ఒక సంవత్సరం రోజులు ఇచ్చారు. ఫస్ట్ వడ్డీ ఎవరికి? ఫస్ట్ ఒక 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇచ్చిన వాళ్ళకి వడ్డీ ఇచ్చారు. దాని తర్వాత ఏం చేశారంటే నమ్మకం అనేది కలిగింది అనమాట జనాలకు, ఊర్లలో జనాలకు నమ్మకం కలిగింది. దాని తర్వాత మేము ఏం చేసినాం అంటే లాస్ట్ మూమెంట్లో ఒక 3-4 నెలల ముందు మేము ఇంకా ఇచ్చేసినాం అనమాట, అమౌంట్ ఇచ్చేసినాం. నేను ఇప్పుడు 68 లక్షలు ఇచ్చాను నేను. అది మా బావ వాళ్ళది, సొంత మా వాళ్ళది, అందరు తీసుకొని ఇచ్చాను. హౌస్ లోన్లు, ఈఎంఐలు అన్నీ ఇప్పుడు మేము కడుతున్నాను. ఇప్పుడు ఘోరంగా ఉంది పరిస్థితి. వాళ్ళు ఇంకా రోజు గొడవలు, ఇంకా దగ్గర గొడవలు అవుతున్నాయి పరిస్థితి. 65 లక్షలు నేను ఇచ్చాను వీళ్ళకి, 65 లక్షలు ఇచ్చాను. నాకు 4 నెలల వడ్డీ ఇచ్చారు. 4 నెలల వడ్డీ మళ్ళీ వాళ్ళకే చిట్టి కట్టేసిన. ₹1 కూడా తినలేదు మళ్ళీ నేను. ₹1 కూడా తినలేదు. వాళ్ళకే చిట్టి కట్టేసిన. చిట్టి ఇస్తే డబల్ అయితే అని చెప్పేసి డబ్బులు. ఏమన్నా బిజినెస్ పేరు చెప్పాడా, లేకపోతే దేనిలో పెట్టుబడి పెడతా ఎవరైనా పేరు మోసిన సెలబ్రిటీల పేర్లను చెప్పాడు. సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని చెప్పాడు. మన దాంట్లో అందరు పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎవరిని తీసుకొచ్చారంటే అది ఢిల్లీ నుంచి అతను, ఏం పేరు అతని పేరు, గులాం నబీ ఆజాద్ కొడుకంటే అతని పేరు వచ్చేసి పార్టీలో ఏదో ఉందండి. అతను ఉన్నాడు. మన ఏమంటే మంగ్లీ ఉందని చెప్పేసి ఊరికి తీసుకొచ్చి ఇక్కడ ఉందని చెప్పాడు. ఇక్కడికి వచ్చి ఫోటోలు కూడా దిగారు. ఇంటి ముందుకు వచ్చి, ఊర్లోకి వచ్చి దిగాడు. మన ఏమంటే మంగ్లీ వీళ్ళందరూ ఉన్నారు, నేను ట్రస్టెడ్, నేను ఖచ్చితంగా ఇస్తే మీకు డబ్బులు అని చెప్పేసి వాళ్ళ బామ్మార్ది, వాళ్ళ నా మంగ్లీ వాళ్ళ తమ్ముడు మా బామ్మార్ది అని చెప్పేసి ఫోటోలు కూడా దిగాడు. మాతో ఫోటోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపించమంటే చూపిస్తాను నీకు, లైవ్ లో చూపిస్తాను ఫోటోలు. మంగ్లీ ఏమైనా మాట్లాడిందా? మాట్లాడడం కానీ ఇక్కడ రావడం కానీ చేసింది ఎప్పుడైనా? ఇక్కడికి వచ్చింది, ఫోటోలు దిగింది, మమ్మల్ని మాట్లాడనే లేదు. మొత్తం నేనే చూసుకుంటా, మంగ్లీతో సంబంధం లేదు, నేను ఇస్తాను నీకు అని చెప్పేసి అని చెప్పాడు. కానీ ఇతను ఇండైరెక్ట్ గా ఇస్తుంది మాత్రం మంగ్లీకి అని చెప్పేసి మాకు క్లియర్ గా చెప్పాడు. ఆ రోజు మంగ్లీ ఎప్పుడు వచ్చింది, ఏ సమయానికి వచ్చింది, ఎంతసేపు ఉంది ఇక్కడ? ఒక 3-4 అవర్స్ ఇక్కడ స్టే చేశారండి వాళ్ళ ఇంటి దగ్గర. కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా అది అంత పెద్ద ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఎక్కడ పోతారులే, మన ఊర్లోనే ఉంటున్నాడు కదా, మన మనిషి అనుకుని మేము అనుకున్నాం. కానీ ఇంత మోసం చేస్తాడని మాకు తెలియదండి. అసలు దగ్గర వాళ్ళని కూడా మోసం చేశాడు, సొంత అన్నదమ్ములను కూడా మోసం చేశాడు. అసలు ఘోరంగా మోసం చేశాడు. రోజు గొడవలు దగ్గర. ఇప్పుడు వరి పొలాలు కట్టయి కోసేశారు కదా, వరి పొలాలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఖచ్చితంగా ఎంతమంది వస్తారో అనేది నాకే తెలియదు. చాలా గొడవలు అవుతాయి రేపటి నుంచి. మనుషులు మందు తాగి చచ్చిపోయే పరిస్థితి ఉంది ఊర్లలో. ఒక్కరు కోటి రూపాయలు, 2 కోట్లు, పిల్లలు పెళ్లిళ్ళు కూడా కావట్లేదు. అసలు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం, అందరం బాధలో ఉన్నాం. ఎవరికి ఏం చెప్పుకోవాలని కూడా అర్థం కావట్లేదు. ఎవరికైనా చెప్తే ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోతే 2 రోజులు మేము కట్టడి చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి కస్టడీలో తీసుకుంటాం అని చెప్పేసి చెప్పారు. కానీ లాస్ట్కి అది మాకు న్యాయం అనేది చేయట్లేరు. ఎవరన్నా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళే తప్ప కానీ జనాల గురించి మాట్లాడేటోళ్ళు లేరని చెప్పేసి నా యొక్క బాధ. ప్రస్తుతం మొత్తం ఊరు కూడా మొత్తం ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఊరు గ్రామస్తులు అందరూ కూడా ఏకమవడం జరిగింది. అందరూ కూడా తన ఏదైతే ఇల్లు చూస్తూ ఉన్నామో, రమావత్ బాలాజీ ఇల్లు చూస్తూ ఉన్నాం. అమ్మా ఒక నిమిషం, మొత్తం కూడా చుట్టుపక్కల మన ఇల్లు గతంలో ఇల్లు తగలబెట్టిన వీడియో ఏదైతే ఉందో విజువల్ చూస్తున్న ఇల్లు ఇదే, రమావత్ బాలాజీ ఇల్లు ఇది. దీన్ని మొత్తం కూడా తగలబెట్టడం జరిగింది. స్థానికులందరూ ఏకంగా మూకుపొడిగా లోపలికి వెళ్ళి మాకు డబ్బులు ఇవ్వడం లేదంటూ చెప్పి మొత్తం కూడా ఇల్లుని
వారు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఇల్లునైతే మొత్తం అప్పుడు ధ్వంసం చేయడం జరిగింది. మరి ఇది గడిచి కూడా కొన్నాళ్ళుగా వస్తూ ఉంది. మరి ఇప్పటికి కూడా అబ్స్కాండ్లో ఉన్నాడు ఈ రమావత్ బాలాజీ అనే వ్యక్తి. రైట్, ప్రస్తుతం రమావత్ మధు ఇంటి దగ్గరికి వెళ్దాం. పెద్ద కోట కట్టుకున్నాడు, బాలితో మాట్లాడదాం. మరి ఎంత ఇచ్చారు మీరు? మేము 2 కోట్లు ఇచ్చిన. ఏం నమ్మిచ్చారమ్మా? ఏం నమ్మిచ్చియలే, 10 రూపాయలు వడ్డిస్తానే నమ్మించి తీసుకుపోయినాడు. 2 కోట్లునే మీ దగ్గర? 2 కోట్లు మా దగ్గర ఉన్నాయి, చుట్టాల దగ్గర నుంచి తెచ్చినాం మేము. నువ్వు వడ్డీకి తెచ్చి వీళ్ళకి వడ్డీకి తెచ్చి ఇచ్చినాం మేము. ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్ వెనకాల? ఎవరున్నారని చెప్పారు? ఎవరి పేరు చెప్పి నమ్మించారు? చెప్పలే, ఆయనే తీసుకున్నాడు. అంటే మీరు ఎవరు నమ్మిచ్చారు పైసలు? మేము మధు నమ్మే ఇచ్చినాం. మంగళి వచ్చింది. మంగళి ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? మంగళి అప్పుడే వచ్చింది, ఇల్లు కట్టినప్పుడు. ఇల్లు కట్టినప్పుడు వచ్చింది. ఇల్లు చూసారా మంగళిని? చూసినాం. మాట్లాడే ఆమెతోటి మాట్లాడలే. మాట్లాడలే. మరి మాకి రానియలేరు వాళ్ళు. ఏమని చెప్పారు మరి? మాకి రానిస్తలేరు. ఆ మంగళి దగ్గర పోయి మాట్లాడాలంటే రానియలేరు. వద్దు మీరు రావద్దని అన్నారు. ఇదే ఇంటి దగ్గరకు వచ్చింది? ఇక్కడనే వచ్చింది. ఇక్కడ వచ్చింది, అక్కడ పాత ఇల్లులో కూడా వచ్చింది. చెప్పండి మధు మంగళి వచ్చినప్పుడు ఏమని చెప్పాను? ఇప్పుడు ఏమనంటే వాళ్ళు మాట్లాడుకున్నారు, మనకు దగ్గర రానియలేరు. అలా కాదు, మంగళి వచ్చినప్పుడు మంగళి బిజినెస్ సంబంధం ఉందని చెప్పిందా, లేకపోతే మంగళి సంబంధం కూడా ఉందనే చెప్పినాడు సార్. ఆ సంబంధం ఉంది మంగళి తోటి అని, వాళ్ళు చెల్లెని చేసుకోవాలి పెళ్లి అని డబ్బులు కూడా తీసుకున్నారు ఇద్దరు. ఇద్దరు తీసుకున్నారు. ఈడ 3 నెలలు అవుతుంది, 3-4 నెలలు అవుతుంది. ఇప్పుడు 10 సారి వచ్చింది ఆమె. 10 సారి వచ్చింది. మరి ఎంత ఎవరు నమ్మించారు? అంత పైసలు వడ్డీ వస్తున్నాయి, ఎలా నమ్మారు? ఊర్లో మేము నమ్మినాం, మధుకే నమ్మి ఇచ్చినాం. ఇస్తామనే నమ్మినారు, పైసలు ఇస్తామనే చెప్పి తీసుకున్నాడు. మనం ఏదైతే విజువల్లో చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో, మనం మంగ్లీ ఫ్రేమ్లో ఫోటో ఏదైతే మనం చూస్తా ఉన్నాం, మధు సంబంధించిన ఇల్లు కన్స్ట్రక్షన్ సమయంలో మంగ్లీ దిగిన ఫోటో మనకు విజువల్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అదే ఇంటి దగ్గర, ఆ ఇంటి దగ్గరే ఉన్నాము. మొత్తం కూడా కన్స్ట్రక్షన్ ఇక్కడే జరుగుతూ ఉంది. ఇదంతా కూడా చూస్తా ఉన్నాం. ఈ కన్స్ట్రక్షన్ దగ్గరే మంగ్లీ ఫోటో దిగడం జరిగింది. ఇక్కడే ఇదంతా కూడా చూసి ఈ కార్నర్ నుంచి మా బాబుకు 30 కోట్లు తీసుకుపోయినాడు, నాహనైపోయినాడు. ఊరంతా కలిసి ఇచ్చారా? మా బాబుదే 30 కోట్లు. ఊరంతా వసూలు చేశాడు మీ కొడుకు? ఊరంతా వసూలు చేసి నాశనం చేసిన బొందా మీద. ఇదిగో నాకు ఇది గుంజి కొడుతున్నాడు అయ్యా రోడ్డు మీద. నా మేకల మందా పోయింది, నా చేనంతా గుంజుకుపోయినారు. అన్ని అనుబంధం మీద చేసినావు నాయన. బాధితులందరూ కూడా వారి బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే కొంతమంది ఇక్కడే ఉన్న వారిని మధుని నమ్మి